మాయల మారే తంగా చేస్తున్నావే గుండెల్లో నా దూరి ఓరి ఓరి మాటల మారి కోల్తా కొట్టించావే వయ్యారాల లారీ నారి నారి మాయల మారే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టాస్క్ఫుల్ టు బిందాస్. అండ్ ఇవాళ స్టూడెంట్ స్పెషల్. ఈ మంత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు అబ్బాయిలు మన ముందుకు వచ్చేస్తున్నారు ముగ్గురు కత్తులంట అమ్మాయిలు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్. 1 2 3. గడ్డపారలు 1 2 3 లేవండి. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు నేను ఇచ్చే టాపిక్ ర్యాంకర్స్. రేయ్ ఎవడు పడితే వాడు ర్యాంకర్స్ ర్యాంకర్స్ అని మాట్లాడారనుకో బట్టలూడ తీసి కొడతా. ఆ ర్యాంకర్ అవ్వాలంటే మీ కాలేజ్ లో అమ్మాయిలైనా ఉండకుండా ఉండాలి, లేదా నీ పేపర్ కరెక్ట్ చేసే ఆ ప్రిన్సిపల్ బ్లైండ్ అయినా అయి ఉండాలి. మైండెడ్. బట్టలు ఉడ తీసుకొడతావా? మేము బట్టలు తీస్తే చూస్తావా? చూడమ్మా సిద్ధమ్మ, మేము అమ్మాయిలు లాంటి వాళ్ళం. మీ అమ్మాయిలు ర్యాంకులు పడతారు, మేము ర్యాంకులు పెట్టే అమ్మాయిలను పడతాం. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా సూపర్ ర్యాంక్ కొట్టే అమ్మాయిని పడగొడితే వచ్చే అక్కి కేవేరప్ప. నెక్స్ట్ రవి, ర్యాంక్ అంటే యాంకర్ కి చెప్పుకో, మాకు కాదు. నిమిషాన్ని తెలిసింది బ్రతికుండంగన కోసి నా గుండెను విసిరేసావు. గురువారం కాబట్టి సాయిబాబాకి ఇచ్చినాం. ఇప్పుడు ఒరిజినల్ గా చెప్దాం. రెడీ? అరే నువ్వు ఆంజనేయ స్వామికి, నువ్వు వినాయకుడికి, నువ్వు శివుడికి రాబాయ్. కమాన్ రవి, ర్యాంక్ గురించి యాంకర్లకు చెప్పుకో, మాకు కాదు. ర్యాంకుల గురించి మీరు మాట్లాడు. కుక్కలు మరుగుతాయి, పట్టించుకోకుండా చెప్పు. రవి, ర్యాంక్ గురించి యాంకర్లకు చెప్పుకో, మాకు కాదు. అయినా ర్యాంక్ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? మేం లవ్ చేయడం డిస్టర్బ్ చేస్తే పాస్ అయ్యేది ఎవడు, ర్యాంక్ వచ్చేది ఎవడికి? చూడు, ఇంటర్ అయినా డిగ్రీ అయినా కేజీ అయినా పీజీ అయినా ఎంసెట్ అయినా ఇసెట్ అయినా మేము దిగినంత వరకే. వన్స్ వి స్టెప్ ఇన్, ర్యాంక్స్ రిపీట్స్. లే నాన్న, అన్ని కాలేజీల్లో కలల్ని గుండెలో తుగాయాల్ని. నాన్న నీకు దండం పెడితే చక్క చెప్పు. అన్ని కాలేజీలాగా స్లిప్పులు పెట్టుకొని చేతి మీద రాసుకొని ఆల్ ఇన్ వన్ లోని అన్ని ఏరియాస్ ని కవర్ చేస్తూ ఎగ్జామ్ హాల్లో సార్ లాస్ట్ 5 minutes అనగానే ఓకే సార్ అంటూ రే చూపించండి రా అని ఫ్రెండ్స్ అందరినీ అడుక్కునే చిల్లర అబ్బాయిలు అనుకున్నారా? స్టేట్ ర్యాంకర్స్ రా. హరిలో రంగ హరి అమ్మాయి గారి పని హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. ఒక డైలాగ్, ఒక ఫోర్స్ లేదు, ఒక ఎనర్జీ లేదు. అరే గడ్డపరలేవు. ఓయ్ శ్రీముఖి, ఎర్రతోలుంది అనుకుంటున్నావా? స్టైల్ గా ఉన్నా అనుకుంటున్నావా? ర్యాంకర్ ని, స్టేట్ ర్యాంకర్ ని. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. నువ్వు అడిగితే చెప్పాలా? ఎంసెట్ ఫుల్ ఫామ్ చెప్పే. ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నెక్స్ట్ లే బిడ్డ, ఆపండ్రా.
అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి అనుకున్నదొక్కటి. ఆపండ్రా, మీ గురించి మాకు చెప్పి మా గురించి మీరు తెలుసుకొని ర్యాంకర్ల కోసం ట్రై చేయడం కాదు. ర్యాంక్ ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మకి లాలి. ఇదే సాయిబాబు గుడికి పోయిందమ్మా. నిజామాబాద్ లో గుడి. వెరీ గుడ్. ఆయనకి రానికి టైం పడుతుంది. అరే నెక్స్ట్ గడపర్లు ఎవరా? మీరు ర్యాంకులు కొడితేనే మీ ఫోటోలు ఫ్లెక్సీలో పడతాయేమో కానీ మా ఫోటోలు ప్రతిరోజు రిలీజ్ అయ్యే సినిమా ఫ్లెక్సీలో పడతాయే. బ్లడీ ఇప్పుడు రౌండ్ 2 లో అద్దర కొడతారు నా కత్తులు. కమాన్ కత్తే. ఎవరక్క? ఏ అక్క? మీకు ఎక్కడ వాస్తు బాగుంది, ఎక్కడ ఫ్లో బాగా వస్తుంది చెప్పు, నేను అక్కడ తీసుకుపోతాను నిన్ను. సరే మీరు రండి, మేము అటు వస్తాం. రెడీ రండి. చూడండి సార్, అబ్బాయిలు ర్యాంక్ కొట్టాడని కష్టపడి చదివాడని అమ్మాయిలు ర్యాంక్ కొట్టిందని మిమ్మల్ని డిస్టర్బ్ చేసని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. సీతారామ స్వామి లేచేసిన నేరమదేవి నీ దయ చూపవదేమి నీ దర్శనమీయవిదేమి దాశరథి కరుణాపయోనిధి. దేవుడా మేము ఏ పాపం చేశాం దేవుడా? ఈ అరాచకాన్ని ఇంత దగ్గర నుంచి చూడడం అవసరమా దేవుడా? ఏ స్టెముకే మీరు స్టేట్ ర్యాంక్ కొడితే మీ పిఎల్ కొలుపుతారేమో, మేము స్టేట్ ర్యాంక్ కొడితే ఏపీ మొత్తం అనుకొద్ది. చూడు రవి, ఎగ్జామ్స్ లో స్టేట్ ర్యాంక్ తెచ్చుకునే అమ్మాయి స్ట్రీట్ కొక్ట్ ఉంటుంది, కానీ సప్లిమెంటరీలో చూడు రవి, ఎగ్జామ్స్ లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకునే అమ్మాయి స్ట్రీట్ కొక్ట్ ఉంటుంది, కానీ సప్లిమెంటరీలో ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యే అబ్బాయి స్టేట్ కి ఒక్కడు కూడా లేడు. పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. చెప్పు డార్లింగ్. ఓవర్డ్ ఎగ్జామ్ రాసే ఇన్విజిలేటర్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు, వాళ్ళే ముగాళ్ళు. ఎదురుగా సునామీ వస్తే వర్షంలో తడుస్తామేమో అని రెయిన్ కోట్ వేసుకుంటే ఎంత ఎటకారంగా ఉంటుందో మీ అబ్బాయిల ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే కూడా అంతే ఎటకారంగా. నేనేమనుకున్నా అంటే డక్అవుట్ అవుతాం, ఇజ్జత్ మొత్తం పోతుంది అని అనుకున్నా, కానీ ఒక సింగిల్ రన్ తో సింగిల్ డైలాగ్ తో మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్ యూ. మీరు సింగిల్ రన్ లో ఉన్నారు, మేము సెంచరీకి దగ్గరగా ఉన్నాం. లేవురా గడ్డపారా? మీ ర్యాంకులు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, వాతావరణం వేడెక్కితే వానై కరిగిపోతుంది. అదే మా ర్యాంకులు ఆకాశం లాంటిది, ఎండొచ్చినా వానొచ్చినా మెరుపులు వచ్చినా ఒకేలా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ పంచ్ పతాకా. అమ్మయ్యా బతికిపోయాం అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఎక్కడ పోయినా మీ లేడీస్ డామినేషన్ ఏంటే? ఇదే క్వశ్చన్ ని మారుద్దాం. నా అన్నయ్య బతికిపోయాను ఎప్పుడు అనిపిస్తుంది? ఒక గర్ల్ ఫ్రెండ్ తో ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంటే దాని నుంచి తప్పించుకున్నప్పుడు అమ్మయ్య బతికిపోయాం అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలంటే కింద బురద ఉంటది కదా. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు దొరికినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ ఆఫీసర్, నువ్వు తాగేసి వస్తున్నావు, తాగేసి వచ్చావా? నేను బొమ్మ స్కూటర్ తో ఆడుకుంటే నీకేంటి ప్రాబ్లం? నెక్స్ట్
సుధాకర్ స్కిట్ వస్తున్నప్పుడు కరెంట్ పోతే అమ్మయ్య బతికిపోయాను. మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ వస్తాడు రాడు కంపెనీకి. నెక్స్ట్ మనకు అప్పిస్తారు కదా, మనం చచ్చిపోయినప్పుడు మనం బతికిపోయాం అనుకుంటా. నిన్ను దేవుళ్ళగా ఆదుకునేటోడు. అవునులే, ఆడు చచ్చిపోతే నాకు కూడా హ్యాపీ ఉంటుంది. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే రోజు సినిమా థియేటర్లు షాపింగ్ మాల్ బంద్ ఉంటాయి. నువ్వు నవ్వట్లేదు తెలుసా, నువ్వు పటాస్ షోకి వచ్చి వ్యాలంటైన్స్ డే రోజు ఏదో క్రైమ్ న్యూస్ చెప్తున్నట్టున్నావు నువ్వు. నిన్ను ఇవాళ ఏదో ఒకటి చేస్తాను. ఇట్రా స్టేజ్ మీదకి రా. అమ్మాయిల అబ్బాయిలు దొబ్బిందని నేను మైండ్ దొబ్బింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కాంప్లికేటెడ్. కాలిట్లో పెట్టు. ఏం చెప్తున్నావు? కాలిట్లో పెట్టు. నాకు ఒక ఆట తెలుసు. అరే నువ్వు రా. నెక్స్ట్ నా లవర్ వేరే అంతా లేచిపోయినప్పుడు పీడ పోయిందిరా అనుకుంటా. మన లవర్ ఎందుకు అవుతారా? అది ఎట్లా లేపుకోపోమంటావు వేరేవాడిని? నాకు వద్దనుకున్నా దాన్ని. మరి ఎందుకు ప్రేమించినావురా? ఏదో అప్పుడు మోజు. నెక్స్ట్ ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మ నాన్న లేకుంటే అమ్మయ్య అంత. సరేనా, నువ్వు ఇప్పుడు అమ్మాయితో ఇంట్లో నేను మీ మమ్మీ డాడీ మమ్మీ వచ్చినా ఇలాంటి సాకులు చెప్తా చూద్దాం. మన కొడుకు అబ్బా సింగిల్ ఉంటే బాగా చదువుకుంటాడు. ఆయన ఎవరు అమ్మాయి? మా ఫ్రెండ్ డాడీ. చూసావా కంబైన్ స్టడీస్ ఎంత బాగా చేస్తున్నాడు? అట్లా అనిపిస్తుందా? మరి ఆడేం చేస్తున్నాడు చూస్తున్నావా? ఆ అమ్మాయి ఏంద్ర డ్రెస్ అట్లుంది? ఫ్యాషన్. చూసావా, వాడు ఫ్యాషన్ కాన్షియస్ కూడా అవుతున్నాడు. రోజుకి మీ అయ్యలాగా తయారైతున్నావు నువ్వు. మా అయ్య అంత, మరి నేను మా అయ్య ఎంత? ఏజ్ బార్ రోడ్ తోటి పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు, నాకు కూడా రవితో అయినప్పుడు అమ్మయ్యా అని అనిపించింది. అయినప్పుడా కానప్పుడా? దొరికిపోయింది. లవర్ ఫోన్ తీసుకున్నప్పుడు వాట్సాప్ చాట్స్ చదవకుండా మర్చిపోతే అమ్మాయ. వావ్, దట్స్ సచ్ ఎ ఫెంటాస్టిక్ డే. ఫోన్ తీసుకొని వాట్సాప్ లోకి వెళ్ళే ముందే నీ దాంట్లో ఏముంటాయి లేవే పట్టాను. వాడి వాట్సాప్ చెక్ చేస్తే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మొత్తం హౌ టు బికమ్ స్ట్రాంగ్, హౌ టు బికమ్ ఫ్యాట్, హౌ టు. మా బాయ్ ఫ్రెండ్ తోటి మూవీకి వెళ్ళినప్పుడు అదే మూవీకి మా డాడీ వస్తే అప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటా. నా చెల్లెలు అట్లాంటిది కాదు. నీ చెల్లెలా అంత బాగుంది? మరి బాయ్ ఫ్రెండ్ కాదు కదా ఆయన? బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ అమ్మాయితో షాపింగ్ వెళ్ళినప్పుడు టైప్ మిషన్ పనిచేయనప్పుడు టైం పడుతుంది. కూర్చో చెప్పనా, మొత్తం టైం నీదే. హలో బాగున్నారండి? అదే ఏమైందిరా అంకుల్ కి? జ్వరం వచ్చిందానా? చెప్పు. మన ఫోన్ లో రొమాంటిక్ వీడియోస్ ఉన్నప్పుడు డాడీ సడన్ గా ఫోన్ అడిగినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు. అరే ఆ బొట్టు పెట్టుకుని ఆన్సర్ చెప్పచ్చు. భూకంపం పక్కింటి దాకా వచ్చి మన ఇంటికి రానప్పుడు. అది కూడా నిన్ను చూసి భయపడ్డది అక్క. ప్లీజ్ వెన్ లేడీస్ ఆర్ టాకింగ్ ప్లీజ్ గివ్ రైస్ ప్యాకెట్. నేను వీటి ప్యాకెట్ పిండి ప్యాకెట్ కూడా ఇస్తా అంటారు, వద్దంటారు. చెప్పమ్మా. నాన్న ఇంట్లో మందు తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అది మనం కొంచెం తాగితే అది నాన్న గుర్తు పట్టినప్పుడు అమ్మాయి అనుకుంటాం. చూస్తే అట్లనే ఉన్నావు. Let's start. Jinta ta chita chita jinta ta ta. Jinta ta chita chita jinta ta ta. Jinta ta chita chita jinta ta ta. ఈ రోజు ఫస్ట్ మా అమ్మాయిలతో స్టార్ట్ అవుతుంది. మా అమ్మాయిలకి మేము ఇచ్చే కాంప్లికేటెడ్ పనిష్మెంట్ ఏంటంటే మాస్ యాంగిల్లో మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గబరబెట్టి మమ్ము గబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ. జర పరేషాని చెయ్యకే మైసమ్మ.
దస్సుగార బార దాకా పడ్డది కూర బువ్వ ఉండనంటది పక్కింటే వంటివి కాడ ఉంటది మా అబ్బాయి ఇప్పుడు చేస్తారు స్టెప్ ఏంటంటే నాలుగే బయటకు తీసుకుంటూ ముందుకు రండి వీడికి వస్తారు మన పవన్ కళ్యాణ్ గారి స్టెప్ అలా వేసుకొని వెళ్ళిపోండి సింపుల్ కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మితిరా ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నీరులోన బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరు కొట్టుది రాకాసుగాని కోపాన తీసి కొట్టుది బేట్రాయి స్వామి దేవుడా కన్నీరులోన ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ ये मेरा जहां ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ पर सिंग ऑल इंडिया की हाइपर सिंग वीडी मेरू विंटे कुंडाला कुंडलो न कुंड साउंड He's on the way to do something. It's a brand new song to sing. He's on the way to do something. Tanta bail bail నవో నవరి గజులు నవో నవరి గజులు ఎత్తుకొలుసులు ముక్కు పడకలు నడుము సన్న నాగడా ఎవరు గని బాగు అబ్బో బేడ పరక ఏ మనలే అవును నాన్న కాచో సూట్న బూట్ సీరే రామే ఎగర కొట్ట డంగ బిగ్ బిగ్ లాట్ హే ముందు బాబులం మేము మందు బాగులం మందు కొడితే మాకు మేము మహారాజులు అరే కళ్ళు దాటి గంతేస్తాం సరదాగి చిందేస్తాం వందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం బాగుపోతుంటే ఎందుకంత తులక किसकी नजर लगी इसे ये भारत देश हमारा किसकी नजर लगी इसे ताजब की राम का तारा किसकी नजर लगी इसे ये जन्नत का नजारा
మిరకల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ కోడిలాంటి బాబాయో మిరకల్ ఇంతనక డాన్సాయో మస్తి మహారో మస్తు గుండియారో తయ్య తయ్య తింటారో और करो करो जरा जलसा सानी दपा मगरेसा और करो करो जरा जलसा आराजुगा कुरमा अन्नया नजीरू अन्नया अन्नया अरे मनरोजु मनकुंदी अन्नयो నువ్వుగాని చోట నువ్వది అన్న మాట అనవద్దు నన్న మరి ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిల్లో మా అమ్మాయిలకి పటాస్ తరపు నుంచి 1500 రూపీస్ ఆజావ్. అబ్బాయిలకి మేము ఇస్తున్నాం 3000 రూపీస్. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది కిరణ్. మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్.